అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను సైనసైటిస్ ప్రాబ్లం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సైనసైటిస్ ప్రాబ్లం ఎలా వస్తుంది, ఎలాంటి కాజెస్ వల్ల, ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుంది, అండ్ మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనే దాని గురించి చెప్తానండి. యూజువల్లీ సైనసైటిస్ అనేది యూజువల్గా ఏంటంటే ఇది మనకి పారానైజల్ సెప్టమ్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ పారానైజల్ సెప్టమ్ అనేసి అని అంటామండి. అంటే బేసికల్గా మనకి ఈ నాజల్ సెప్టమ్ అనేది మనకి ముక్కులో ఉంటుంది కదండి. మనకి నాస్ట్రిల్స్కి రెండు వైపులా మనకి ఎయిర్ స్పేసెస్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎయిర్ స్పేసెస్ అనేటివి మనకి మ్యూకస్ ఫార్మేషన్తో కానివ్వండి, ఎక్స్పెక్టరేషన్తో కానివ్వండి, సీక్రిషన్స్తో ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో అప్పుడు మనకి నేజల్ సెప్టమ్ అనేది డీవియేషన్గా ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అది ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి బోన్ అనేది బెండ్ అయిపోయి, నేజల్ సెప్టమ్ బోన్ అనేది బెండ్ అవ్వడానికి అవకాశం ఉండడం వల్ల మనకు ఒకవైపు నోస్ బ్లాకేజ్ ఉండడం, ఒకవైపు గాలి పీల్చుకుంటుంటే ఫ్రీగా ఉండడము, ఇటువంటి అనేటి చేంజెస్ కనిపిస్తుంటాయి. అండ్ ఇదే కాకుండా మనకి ముక్కుకి రెండు వైపులా ఎయిర్ స్పేసెస్ అండ్ ఫ్రంటల్ రీజియన్ లో అంటే నుదిటి భాగంలో, తల నుదిటి భాగంలో కూడా మనకి ఎయిర్ స్పేసెస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. వీటిలో మ్యూకస్ చేరడం వల్ల మనకి ఈ బ్లాకేజ్ అవ్వడం వల్ల హెడ్ఏక్ రావడం కానివ్వండి, నోస్ బ్లాకేజ్ ఉండడం కానివ్వండి, రన్నింగ్ నోస్ ఉండడం కానివ్వండి, నెక్స్ట్ థ్రోట్ సోర్నెస్ ఉండడం కానివ్వండి, వాయిస్ అనేది కూడా చేంజ్ అయిపోవడం, హార్స్నెస్ ఆఫ్ ద వాయిస్ ఉండడం కానివ్వండి, తుమ్ములు ఎక్కువగా రావడం కానివ్వండి, జలుబు ఎక్కువగా ఉండడం కానివ్వండి, మనకి దగ్గు అనేది ఎక్కువగా రావడం కానివ్వండి, ఇటువంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా మనము ఈ సైనసైటిస్ ప్రాబ్లంలో చూస్తామండి. ఇవి కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయండి. సైనసైటిస్ కూడా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అక్యూట్ మ్యాక్సిలరీ సైనసైటిస్, సెకండ్ వచ్చేసి క్రానిక్ మ్యాక్సిలరీ సైనసైటిస్, సెఫనైట్ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, ఇథమైడల్ సైనసైటిస్. ఇలా డిఫరెంట్ సైనసైటిస్ కూడా మనకి డిఫరెంట్ వేస్లో ఉంటాయండి. ఇవి యూజువల్గా ఏంటంటే మనం ఎక్కువగా స్కూల్ గోయింగ్ పిల్లల్లో కానివ్వండి, అండ్ కోల్ ఏరియాస్లో ఎక్కడైతే ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతామో, క్లైమేట్రిక్ చేంజెస్ కూడా మనం ఎక్కువగా ఎక్స్పోజర్ అయినప్పుడు కానివ్వండి, ఇటువంటి మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా మనకి ఇలా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఇంకా మెయిన్గా అయితే కనుక హెరిడిటరీ ఇష్యూస్, ఏవైనా జెనెటికల్ హెరిడిటరీ ఇష్యూ ఉంటే కూడా మనకి రావడానికి కంపల్సరీగా ఛాన్స్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది ఈ సైనసైటిస్తో పాటు మనకి ఎలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయండి. ఇది అంటే మనకి ఈ సైనసైటిస్ కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఈ బేసికల్గా మనకి టాన్సిలైటిస్ కూడా, నెక్స్ట్ అడినైట్స్ ప్రాబ్లం కానివ్వండి, నేజల్ పాలిప్స్ అనే ప్రాబ్లం కానివ్వండి, ఎక్కువగా మనము పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం ఈ ప్రాబ్లం అనేది. సైనసైటిస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే కనుక కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. దీనికి ఏం చేస్తారు అంటే కనుక బేసికల్గా అలోపతిలో అయితే కనుక సర్జరీ చేసుకోవాలి అనేసి అని అంటూ ఉంటారండి. ఇప్పుడు మనం ఈ సైనసైటిస్ ప్రాబ్లంకి సర్జరీ చేసుకోవడం వల్ల పర్మనెంట్ అవకాశం అనేది ఏదైనా ఉంటుందా అంటే ఆ విధంగా కూడా మనకు దొరకదు. దీనికి మనకి యూజువల్గా సైనసైటిస్ ప్రాబ్లంకి, అడినైట్స్ ప్రాబ్లంకి, నేజల్ సెప్టమ్ డీవియేషన్ కి కానివ్వండి, టాన్సిలైటిస్ ప్రాబ్లమ్స్ కి కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనకి సర్జరీ అవసరం అనేది ఏది లేకుండా కేవలం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక పర్మనెంట్ గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకనేసి అంటే కనుక మనకి సర్జరీ చేయించుకుంటే రిపీటెడ్లీ రీయకర్ అవుతూనే ఉంటుంది, మనకి రీఫార్మ్ అవుతూనే ఉంటుంది. కానీ మనకి హోమియోపతిలో అయితే కనుక ఎలా ఉంటుందంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అంటే మనకి ఒక ప్రాబ్లంకి సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తే కనుక అది త్వరగా రిలీఫ్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. అదే మనం ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోవాలి, ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే కనుక డిసీజ్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తామో అంటే అది టోటల్గా హోల్గా తీసుకొని మనం, అంటే దాంట్లో మనం పేషెంట్ వస్తే కనుక మెంటల్ జనరల్స్ ఏంటివి, ఫిజికల్ జనరల్స్ ఏంటివి, పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ ఏంటివి అనేది వీటిని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి కేస్ అనలైజ్ చేసి ఆ పేషెంట్కి తగ్గ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. అలా ప్రిస్క్రైబ్ చేయడం వల్ల మనకి అది పర్మనెంట్గా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఎలాంటి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. సర్జరీ చేయించుకోవడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఫామ్ అవుతుంది. సో ఓన్లీ మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది హోమియోపతి మెడిసిన్స్లోనే ఉంటుంది. ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి యూజువల్లీ ఏంటంటే మనకి ఇవి న్యాచురల్గా మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్, అంటే చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులే ఇవి. సో వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఇవి కంప్లీట్లీ 0% సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ అన్నమాట. సో ఇటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక హెల్తీగా ఉంటారు. అండ్ ఈ హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే యూజువల్గా మనకి ఎలాంటి ప్రాబ్లంకైనా కూడా మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది.
ఓన్లీ నేను చెప్పిన ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లంకైనా కూడా మనకి సర్జరీ అనేది అవసరం లేకుండా ఓన్లీ మెడిసిన్స్ తోటి తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్లో ఉందండి. సో ఎవరైనా ఎలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కూడా మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు హాస్పిటల్లో మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.